అంశాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు, ఇది చూసుకుంటే ఇటు పశ్చిమ బెంగాల్ సంబంధించిన విషయంలో పెద్ద హైడ్రామా నడుస్తూ ఉంది. పక్క మమతా బెనర్జీ స్వయంగా జైన్ ఇంటికి వెళ్ళారు, అక్కడ హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకుని బయటకు వచ్చారు. దానికి సంబంధించి ఏంది అసలు కేంద్రం ఈ విధంగా ఈడీ సోదాలు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ ఎందుకు పెద్ద హైడ్రామా నడుస్తుంది, కొంచెం వివరంగా పూర్తిగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా రహీం, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈడీ వచ్చిందంటే వెనుక మోడీ ఉన్నట్టే లెక్క, సమస్య లేదు. ఎందుకంటే గతంలో కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలను ఏదైతే వీటిని కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాడుకుంటుంది. ఇది జగమైన సత్యం, ఇవాళ కొత్త కాదు. ఇవాళ 12 ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని చేసింది. నేనన్నమాట కాదు. గతంలో ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ అప్పుడు సిబిఐని ఒక పేరు పెట్టింది. సిబిఐ పెంపుడు కుక్క గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళే అన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే పెంపుడు చిలక అని కొంచెం సాఫ్ట్ గా అన్నారు. రెండోది ఏమన్నారంటే గతంలో ఈ సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇదే బీజేపీ వాళ్ళు ఎట్లా వాడుకుంటారో చెప్పింది. అంటే గతంలో వేరే పార్టీ విషయంలో అది జరిగినప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తారు కదా. కాంగ్రెస్ పార్టీని స్వయంగా సిబిఐ వచ్చిందంటే మీరు పంపించిందే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నప్పుడు ఇవాళ ఈడీ అంటే మోడీగా తయారైపోయింది. చూస్తున్నాం మనం. కానీ ఈడీ ఎవరి మీద దాడులు చేస్తుంది? ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తున్నది. ఒక్క బీజేపీ నాయకుడి మీద దాడి చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మామూలు సామాన్య కార్యకర్త కావచ్చు. అట్లానే నిర్మా పౌడర్, వాషింగ్ పౌడర్ నిర్మా అని, అంటే పూర్తిగా శుద్ధి చేస్తుందని చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే తమ పార్టీలో చేరతారో వాళ్ళు ఎంత అవినీతి పరుడైనా, ఎంత అక్రమార్జన చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఆర్థిక అక్రమాలు చేసినా వాళ్ళ తెరువు పోతలేదు. చూస్తున్నాం మనం. పోయిన తర్వాత కూడా కేసులు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఒకటి అవుతున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి చూశాం కదా. మన తెలుగు వాళ్ళు చెప్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంటే బీజేపీ కొంచెం అనుకూలంగా ఉండగానే సమస్య లేదు, అన్ని పోతున్నాయి. వాషింగ్ పౌడర్ నిర్మాణంగా వాళ్ళు సచ్చరితులు అవుతున్నారు, మంచి ఉతికిన బట్టలాగా ఆరేస్తున్నారు వాళ్ళు. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వివరాలకు వస్తే పశ్చిమ బెంగాల్లో ఈడీ ఐపాక్ సంస్థ కార్యాలయం మీద దాడి చేసింది. జైన్ మన అపార్ట్మెంట్స్ లో ఉన్న దానిలో దాడి చేసింది. దాడి చేసి కొన్ని పత్రాలు దొరికినాయి అంటున్నారు. గోవా ఎన్నికల్లో అక్రమంగా ఇక్కడ వసూలు చేసుకున్న డబ్బుతోని గోవా ఎన్నికల్లో ఖర్చు వెళ్లదీశారని చెప్పి వాళ్ళ ఆరోపణ, ఈడీ ఆరోపణ. ఈడీ దాడి చేయగానే సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ దాకా పరిగెత్తుకుని వెళ్ళడం, వీధుల్లో ఒక వీధి పోరాటం జరిగింది. రకం చెప్పారంటే పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కానీ కేసులు పెట్టుకున్నారు. స్థానిక పోలీసులు ఇట్లా శాంతి భద్రతలు స్థానిక మొత్తం పాలసీ యంత్రాంగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళారు కనుక వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే మన అక్రమంగా వీళ్ళు దాడులు చేశారని చెప్పి ఈడీ వర్గాల మీద కేసులు పెట్టారు. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. ఈడీ కూడా సిబిఐకి చేసింది ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి మీద, ఇతర అధికారుల మీద వాళ్ళు కేసులు పెట్టారు. చూడండి, అంటే రెండు రాజ్యాంగ వ్యవస్థలు, రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పంపిన ఈడీ ఏమో ఈ పని చేస్తుంది, ఇక్కడనేమో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సాక్షాత్తు మన కథన రంగంలో దూకినట్టు, యుద్ధ రంగంలో పోయినట్టు అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి పోయింది, మా పనులకు ఆటంకం కలిగించారని చెప్పి వాళ్ళు మమతా బెనర్జీ మీద కేసు పెట్టారు. చూస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే ఎక్కడికి వచ్చింది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి అయినా సరే తప్పనిసరి గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. తప్పు కాదు, ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళి కేసులు పెట్టి ఈ రకంగా ఈడీ దాడులు చేసి అవసరం ఉన్నదా లేకున్నా కూడా హైప్ క్రియేట్ చేస్తే ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇటుపక్క కూడా హ్యాట్రిక్ కొట్టేసినాం, 4సారి మేమే గెలవాలనే ఆలోచనతో మమతా బెనర్జీ ఉండొచ్చు, కాదంటలేదు. కానీ మమతా బెనర్జీ ఆలోచనలన్నీ కూడా నేను సార్ని వ్యతిరేకిస్తాము, విదేశీయులు ఉన్నా సరే మేము మన దీని రోహింగ్యాలు విదేశీయులు ఉన్నా సరే, వలస వచ్చిన వాళ్ళు ఉన్నా సరే ఓటర్ లిస్ట్ అనుమతించాలి అని ఈ ట్రాష్ తోని, ఈ చెత్తతోని గెలుస్తున్నారు. స్పష్టంగా అంటే ఓట్ చోరీ అనే మాట నేను వ్యతిరేకిస్తున్నాను. ఓట్ చోరీ కాదు, ఇప్పుడు చోరు ఓటు నడుస్తుంది. చోరు ఓట్ అంటే దొంగ ఓట్లతో అందరూ గెలుస్తున్నారు. వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా చెప్తున్నా స్పష్టంగా. అందుకని చూశారు కదా, గుజరాత్ లో ఓట్ల తొలగింపు జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ లో ఓట్ల తొలగింపు జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది. మరి ప్రభుత్వాలు ఏమున్నాయి? గుజరాత్ లో ఏ ప్రభుత్వం ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నది? అంటే ఓట్ చోరీతోని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా ఘనంగా బుద్ధి చెప్పాల్సింది అంటే చోరు ఓటు, అంటే చోరు ఓటుతోనే మీరు గెలుస్తున్నారు. అందుకనే
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఈడీ పరస్పరం పోలీసులు దాడులు చేసుకోవచ్చు. ఇది ప్రజలకు అవమానకరంగా అనిపిస్తుంది. అంటే రెండు ప్రభుత్వాల మధ్యన ఇట్లా హైడ్రామా క్రియేట్ చేసేసి మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకోవడం మంచిది కాదు. ఎన్నికలు అప్పుడే ఎందుకు వస్తున్నాయి అని కూడా ఒకటి వస్తున్నాయి. ఎన్నికలు అప్పుడే ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారని సుప్రీంకోర్టు మన వీళ్ళు ప్రతిపక్షాలు అడిగినట్టే ఎన్నికల ముందే ఈడీలు దాడులు ఎందుకు చేస్తున్నాయి అనే మాట కూడా మాట్లాడాలి. తమిళనాడులో మన లిక్కర్ కేసు కానీ ఇక్కడ ఇప్పుడు మన ఐపాక్ సంస్థ మీద దాడి కానీ చూస్తుంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈడీ బెదిరించి ప్రతిపక్షాలను దొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మొండిది మనకి ఎవరు మమతా బెనర్జీ మొండి మనిషి. గతంలో జయలలితను అంతకంటే మొండి మనిషి కనుక గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్టుని మట్టి కనిపించింది. ఆమె బీజేపీతో ఎదుర్కొన్న సమస్యనే కాదు. మొన్న కూడా చాలా మంది మీడియా కానీ రకరకాల 5 ఏళ్ల క్రితం కూడా ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోతుందని ప్రచారం చేశారు. అయినా సరే మూడోసారి గెలిచింది. 215 సీట్లతో గెలిచింది. తక్కువేం గెలవలే. సమస్య లేదు. ఈసారి కూడా గట్టిగా ఎదుర్కొంటుంది ఆమె. ఈ మోడీ కుట్రలను కానీ కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటారని చెప్పి ఆమె స్వయంగా ప్రకటించారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, అదే రామ్మోహన్ రావు గారు, ఎటు తిరిగి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నోటి వెంట ఇటు చూస్తే విషయంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూస్తే జనసేన ఎప్పుడెప్పుడు తీసుకురండి ఆంధ్రప్రదేశ్లో అనేది అంటూ ఆహ్వానం పలుకుతుంది, రమ్మని అంటూ. ఇటు పక్క చూస్తే నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి సంబంధించిన సమావేశంలో కూడా ఈ అనేది ప్రభుత్వం కావాలని దౌర్జన్యంగా రుద్దుతుంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి భావన వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే అనేది తెలంగాణ రాష్ట్రంలో వస్తే దాదాపుగా 50 లక్షల ఓట్ల వరకు పోతాయనేటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమ్మని ఆహ్వానిస్తుంది. ఏమంటారు? అంటే కూటమిలో ఉన్నప్పుడు రకంగా, ఒకవేళ కూటమిలో లేనప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జనసేన అధ్యక్షుడు గతంలో ఏం మాట్లాడిండ్రు? ఫస్ట్ విడిపోయిందే జనసేన అధ్యక్షుడు మన అమరావతి భూమి సేకరణలో, అట్లాగే ప్రత్యేక హోదా ఇస్తలేరని దూరమైంది ఆయనే కదా మొట్టమొదటి. ఇది 2014 నుంచి 19 దాకా పరిణామాలు. మొట్టమొదటి మన ఎన్డీఏ గవర్నమెంట్ తో విడిపోయింది, అంటే ఎన్డీఏతో విభేదించింది పవన్ కళ్యాణ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి మోడీ మీద చెప్పులు వేశారు. చూసినాం కదా మనం. ఏది తిరుపతి మహాసభ సందర్భంగా త్రిమూర్తులు వీళ్ళే ప్రచారం చేశారు, చెప్పులు వేశారు, ఇప్పుడు కలిసిపోయారు. కనుక ఎన్డీఏ కూటమిలో ఉంటే అన్ని బాగానే ఉంటాయి, ఎన్డీఏ కూటమి లేకపోతే మాత్రం అన్ని బాగుంటాయి. రహస్య స్నేహితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్లలో ఆయన చేశారు. ఇక మీరు విషయాలు చెప్తున్నారు కదా. ఈ రాజకీయ పడ్డ దొల్లతనాన్ని ఒక 2-3 విషయాలు చెప్తాను. జిఎస్టీ తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది మళ్ళీ బీజేపీ కదా. అట్లాగే మనకు ఈవీఎంలు తెచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరం. ఆ తర్వాత వాజ్పేయి గారు కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ ఈవీఎంలు దొంగ, మంచిది కాదని చెప్పి ఆనాడు ఈవీఎంల మీద నెపం మోపింది బీజేపీ, ఇప్పుడు ఈవీఎంలు మంచి అంటుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈవీఎంలు మంచి అన్నది చూస్తున్నాం మనం. 3 రైతు చట్టాలు తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో తెస్తేనేమో వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పి ద్వంద్వ విధానాలు ఈ 2 పార్టీలు అవలంబిస్తున్నాయి. అట్లాగే సేమ్ ప్రాంతీయ పార్టీలు కూడా అంటున్నాను. ఇక్కడ కూడా గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్పు. గెలిస్తేనేమో మంచి ఓటర్ లిస్ట్ బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క, గెలవకపోతేనేమో ఓటు చోరీ జరిగినట్టు లెక్క. ఓటు చోరీ గురించి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకే ఇంట్లో 45 ఓట్లు ఎన్నుకునే అవన్నీ బోకస్ అని తెలిసిపోయినాయి కదా. ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే బీఆర్ఎస్ ఆరోపణలు చేసినవి వట్టి అని తెలియదు. కాంగ్రెస్ ఇక్కడ ఉంది కనుక ఓటు చోరీ అని వీళ్ళు అంటారు, కాంగ్రెస్ లేని చోట ఓటు చోరీ అని వాళ్ళు అంటారు. రాహుల్ గాంధీ కనుసన్నల్లో ఇవాళ నడుస్తున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి కూడా. అక్కడ అంతే, అక్కడేమో మోడీ కనసన్నలు అక్కడ ప్రభుత్వం నడుస్తుంది కనుక వాళ్ళు ఆహ్వానిస్తారు, వీళ్ళు వ్యతిరేకిస్తారు. చూస్తున్నాం మనం. విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాను. నిన్న కాక మొన్న అన్ని లెక్కలు వచ్చినాయి. అంటే 12 రాష్ట్రాల్లో చేస్తుంటే తమిళనాడులో దాదాపు 70,000 ఓట్లు పైగా తీసేసి 73,000 ఓట్లు అంటున్నారు, 73 లక్షల ఓట్లు తీసేశారు అంటున్నారు. ఇటు పక్క పశ్చిమ బెంగాల్లో 53 లక్షల ఓట్లు తీసేస్తా అంటున్నారు. మరి 78 లక్షల ఓట్లేమో గుజరాత్ లో పోయినాయి. 2,89 లక్షల ఓట్లేమో మనకు దీనిలో మన ఉత్తరప్రదేశ్ లో పోయినాయి. మరి ఉత్తరప్రదేశ్ లో అధికారం ఎవరిది? వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసేసుకుంటారు. ఓటు చోరీ చేసేవాడు ఓటు తీసేసుకుంటాడా? గుజరాత్ అధికారంలో ఉంది కనుక రెగ్యులర్ ప్రాసెస్ మన రహీం. ఎట్లా అంటే దీని గురించి ప్రజలను తప్పుదారి పెట్టిస్తుంది ఈ పార్టీలు అన్ని కూడా అంటారు. నిజంగా చెప్పానంటే కొత్తది కాదు. 1951, 52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు, అంటే మొన్నటి వరకు 12 సార్లు జరిగింది. 13వసారి చివరిగా మనకు 2002, 2004 మధ్యన వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. గత 12 సార్లు ఎవరి హయాంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇవాళ మీరు మన వద్దు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ వద్దు అంటున్నారు కదా, తప్పు కదా అంటున్నాడు. మీ హయాంలో జరిగినాయి కదా.
ఎప్పుడు కూడా చెత్త చెదారం పేరకపోతే రహీం, ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వస్తున్నది. సంక్రాంతి పండుగ మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసుకుపోయి మనం భోగి మంటలు పడేస్తాం. తెలంగాణలో సంక్రాంతి కంటే మనకు కామదహనం అంటాం, కామును కాంతలు అంటాం. కామును కాంతలో పనికిరాని వస్తువులు పడేస్తారు ఇప్పుడు మన కామదహనం అప్పుడు. అట్లానే మనకు పనికిరాని వస్తువులు ఎట్లా పడేస్తున్నామో మన సెల్ ఫోన్ లో చెత్త చెదారం పేరకపోతే, అనవసరం సమాచారం పేరకపోతే మనం ఏం చేస్తాం? మనము మన చెత్త డబ్బా ఉంటుంది, చెత్త డబ్బా డస్ట్ బిన్ లో పడేస్తాం కదా. డస్ట్ బిన్ లో పడ్డాక అది ఏం చేస్తాయి? రీసైకిల్ మిల్లుకి వెళ్ళిపోతుంది. రీసైకిల్ మిల్లు పడ్డాక 30 రోజుల వరకు సమాచారం ఉంటుంది. 30 రోజుల లోపల మనం దాన్ని రిస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతి కూడా అదే. పొరపాట్లు ఉన్నాయి కాదంటే, కానీ ఎస్ఐఆర్ జరగాలా వద్దా అంటే 3 ప్రశ్నలు వేస్తుంది ఎలక్షన్ కమిషన్. నేను కూడా వేస్తున్నా, ఈ ప్రతిపక్షాలకు అధికార పక్షాలు. ఏమంటున్నానంటే, మొట్టమొదటి చచ్చిపోయిన ఓట్లు తీసేయనా వద్దా? రెండోది ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు అంటే వలసలు పోయిన వాళ్ళ ఓట్లు తీసేయనా వద్దా? మూడోది ఏంటంటే 2-3 చోట్ల ఓట్లను తీసేయనా వద్దా అంటున్నారు. బేసిక్ ప్రశ్న వేసుకుంటే అయిపోద్ది కదా. ఈ 3 తీసేయాల్సిందే. నేను అదంటున్నా కదా, మన సెల్ ఫోన్ లో చెత్త తయారైతే దాన్ని ఎట్లా డిలీట్ చేస్తామో, ఇప్పుడు ఓటర్ లిస్టులలో చెత్త తయారైంది, మొత్తం అంత మురికి తయారైపోయింది. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మూసి ప్రక్షాళన ఎట్లనో ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మా ఓట్లు పోయినాయి, మీ ఓట్లు పోయినాయి అంటే, ప్రజలు ఓటర్లు మీ ఓటు మా ఓటు ఉండదు రహీం, ఎప్పుడు ఉండదు. మా ఓటు మీ ఓటు అని ఉండదు ఎప్పుడు కూడా. ఏమంటారు అంటే, మీకు గంప గుత్తగా మీకు ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళు లెక్క రామ్మోహన్ రావు ఎవరికి వేస్తారు, రహీం గారు ఎవరికి వేస్తారు, ఓటు లెక్క ఉంటుందా? ఉండదు కదా. మన ఇష్టం, మనం ఓటు ఎవరికైనా వేస్తాం. మా ఓట్లు పోయినాయి అంటే మీకు ఫిక్స్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఓట్లు ఉండవు. ఆ రాజకీయ కారణాలు బట్టి, అప్పటి ఎన్నికలు బట్టి మీకు ఓట్లు పడతాయి. కనుక సర్లో 2 పొరపాట్లు జరుగుతున్నాయి. దాన్ని ఎలక్షన్ కమిషన్ సవరించుకోవాలంటున్నారు. ఒక్కటి చేయాల్సిన పని ఏంటంటే, ఓటర్ లిస్టులలో ఆధార్ కార్డు అనుసంధానం లేదు, అది చేయాల్సింది. పెద్ద పొరపాటు అది. సుప్రీంకోర్టు లాంటిది కూడా మరి పరిష్కారం వైపు పోకుండా మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎన్నికలు అప్పుడు ఎందుకు చేస్తారంటారు, ఓటర్ లిస్ట్ లో ఆధార్ కార్డు ఎందుకు పరిగణించరు అంటున్నది కదా. ఆధార్ కార్డు వద్దనేది సుప్రీంకోర్టు కదా. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకుంటే ఆధార్ కార్డు వద్దని దుర్మార్గంగా గోప్యత అని చెప్పి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అట్లానే మీకు బ్యాంకు అకౌంట్ తెరవాలంటే ఆ వద్దని చెప్పింది సుప్రీంకోర్టు, గోప్యత భంగంగా. మరి వాళ్ళు ఏమైంది? సైబర్ నేరాలు పెరుగుతలేవా? దొంగ నేరాలు పెరగడానికి కారణం ఏంది? ఎవడి పేరు మీద ఎవడైనా అకౌంట్ తెరుస్తున్నాడు, అకౌంట్ డబ్బులు మార్చుకుంటున్నాడు, తెల్లారికన్నా అకౌంట్ క్లోజ్ చేస్తున్నాడు. సిమ్ కార్డు తీసుకుంటున్నాడు విచ్చలవిడిగా, ఆధార్ కార్డు అనుసంధానం లేకుండా. ఆ సిమ్ కార్డు తీసుకున్న దాని మీదనే, అకౌంట్ మీదనే పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. తర్వాత ఆ సిమ్ కార్డు చెత్తబుట్లో పడేసి వెళ్ళిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం కాదా ఇది? సిమ్ కార్డులకు బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఆధార్ కార్డు ఎందుకు పర్మిట్ చేయలేదు? ఇవాళ ఆధార్ కార్డు దేనికి పనికిరాదు, అన్నిటికీ పనికి వస్తుంది. చూడండి, దేనికి పనికిరాదు ఆప్షన్ ఇస్తారు. ఇది పతి ప్రాణం దక్క అన్నట్టు, లేకపోతే సతీ సావిత్రి సినిమాలో ఉంది కదా, పతి ప్రాణం దక్క అంటే అదే కోరిక కోరినట్టు ప్రతి దగ్గర కూడా సిమ్ కార్డు మన ఆధార్ కార్డు ప్రామాణికం కాదు అంటుంటారు. మన ఆధార్ కార్డే అడుగుతున్నారు ప్రతి దగ్గర. విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి పోతే ఆధార్ కార్డు అడుగుతుందా లేదా అంటే ఎట్లా మరి వీళ్ళు? కనుక ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సర్ పేరు మీద పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు అంటున్నాడు. స్పష్టంగా ఈ సర్ జరగాల్సిందే. నేను చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ లెక్కలు వచ్చినాయి రహి. ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2,89,00,000 ఓట్లు తీసేశారు. 15 కోట్ల చిల్లర ఉంటే 13 కోట్లకు పరిమితమైంది. దానిలో వాళ్ళు లెక్కలు కూడా ఇచ్చారు. దాదాపు 2 కోట్ల చిల్లర మంది వాళ్ళు అక్కడ వలసలు వెళ్ళారు, అక్కడ లేరు వాళ్ళు. ఒక 35 లక్షల మంది చనిపోయారు. అట్లానే మరొక 30 లక్షల మంది దాకా వాళ్ళు 2-3 చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. ఈ 3 చూపించింది కదా. అటువంటిప్పుడు చనిపోయిన వాళ్ళు ఓటు తీసేయద్దా? ఊళ్ళో లేని వాళ్ళు ఓటు తీసేయద్దా? ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఒక్కడు కూడా కంప్లైంట్ చేయరు నా ఓటు పోయింది, నష్టం జరిగింది అని. వీళ్ళు రాజకీయ పక్షాలు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయి. ఓటు పోతే మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు 30 రోజులు. నేను చెప్పాను కదా, మనం డస్ట్బిన్ లో వేస్తే, సెల్ ఫోన్ లో అనవసర సమాచారం డస్ట్బిన్ వేస్తే మనం 30 రోజులు ఎట్లా రిస్టోర్ చేసుకోవచ్చో అట్లానే భోగి మంటలు వేసింది రిస్టోర్ చేసుకోరాదు, కామదహనంలో రిస్టోర్ చేసుకోరాదు. కానీ ఇక్కడ ఉంది కదా, సరిగ్గా అదే 30 రోజులు టైం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు తీసేసిన ఓటర్లు ఎవరైనా నిజంగా మేము బతుకున్నామనో, లేకుంటే మేము ఊళ్ళో ఉంటున్నామనో, మేము అక్కడే ఉంటున్నామనో రుజువులు చూపిస్తే ఆటోమేటిక్ చేర్చుకుంటామంటున్నారు కదా. ఇప్పటిదాకా ఓటు చోరీ అనే మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. చోరు ఓటుతోనే గెలుస్తున్నారు వీళ్ళందరూ అంటున్నారు. చోరు ఓటు ఇవన్నీ కూడా అంటే రాజకీయ పక్షాలు అన్ని బీజేపీతో సహా చోరు ఓటుతోనే గెలుస్తున్నారు. ప్రక్షాళన ఎప్పుడైనా జరగాల్సిందే. ఇది 14వ ప్రక్షాళన జరుగుతుంది. దానిలో అవకతవకలు సవరించాలి. అన్నిటికంటే దీనికి మంచి పరిష్కారం ఏంటంటే, ఆధార్ కార్డును ఓటర్ లిస్ట్ తో జత చేయాలి. బండారు రామ్మోహన్ రావు అని ఎక్కడైనా కొట్టగానే
నా దేశంలో ఎన్ని చోట్ల నా ఓటు హక్కు ఉంది తెలుస్తుంది కదా, ఓటు ఉన్నది. అప్పుడు ఏం చేస్తారు, నోటీస్ ఇవ్వాలి వీళ్ళకి, ఏమని, రామ్మోహన్ రావు మీ 4 చోట్ల ఓటు హక్కు ఉన్నది, ఏదైనా ఒకటి ఉంచుకొని మిగతా తీసేస్తాం, ఏది ఆప్షన్ అడగాలి. ఇప్పుడు ఆధునిక సమాచారం వచ్చేసి, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చింది. నా సెల్ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ సెల్ ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు కూడా ఇప్పటికీ మీకు అనుసంధానం అయి ఉన్నాయి కనుక మన మెసేజ్లు, ఓటీపీలు వస్తున్నాయి కదా, ఓటీపీలు వస్తున్నాయి కదా, దాని ప్రకారమే మీరు మెసేజ్ పంపండి, వాళ్ళ ఆప్షన్కి వారం రోజులు టైం ఇవ్వండి, లేకపోతే తీసి పడేయండి. అప్పుడు ఈజీ కదా. అంటే పరిష్కారం వైపు పోకుండా సమస్యలో భాగమై ఈ పార్టీలన్నీ ప్రవర్తిస్తున్నాయి. దానిలో కోర్టులు కూడా భాగమైంది. న్యాయవాదిగా చెప్తున్నాను, కోర్టులు కూడా భాగం అవుతున్నాయని. సమస్యను తుంచాలన్నా కోర్టు తీర్పులు కొత్త చిక్కులు తెస్తాయని మనం అర్థం చేసుకోవాలి. కోర్టు తీర్పులు కొన్నిసార్లు కొత్త చిక్కులు తెస్తున్నాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ సర్ మీద ఒక రూలింగ్ పాస్ చేయాలి. ఏమనంటే ఇవి సర్లో ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అవి సవరించే ప్రయత్నం చేయాలి. గతంలో చేసింది కూడా రహీం. ఏమనంటే ఆధార్ కార్డు ఎందుకు ప్రామాణికం తీసుకోరు మీరు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఓటు మన ఎస్ఐఆర్ జరుగుతానంట ఆధార్ కార్డు తీసుకుంటలేదు మళ్ళీ. ఇప్పుడు నాకు అది తప్ప ఇంకేది లేదు. నాకు నిజంగా ఏడు కార్డులు ఉన్నాయి. 7 కార్డులలో నాకు కులం సర్టిఫికేట్ లేదు, నాకు లేకపోతే ఒక సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా నాకు లేదు. అట్లానే పట్టాదారు పాస్బుక్ తప్ప ఇంకోటి ఏం లేదు, అది కూడా లెక్కలో తీసుకుంటలేరు. ఇట్లా చూసుకుంటే 7 కార్డులలో నాకు ఒక్కటి కూడా లేదు. మరి ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఎందుకు ప్రామాణికం తీసుకోరు? ఆధార్ కార్డు ఒకటే నెంబర్ ఉంటుంది కదా దేశంలో, ఆధార్ కార్డు ఆ నెంబర్ మీద ఇంకొకరికి ఉండదు కదా. అవును, తప్పే జరిగింది అనుకోండి, ఎవరికైనా ఉన్నాయనుకోండి, అది తొలగించే ప్రయత్నం చేయండి మీరు. అంటే తప్పులు ఉన్నాయని చెప్పి మొత్తం అంతా రద్దు చేస్తారా? తప్పు కదా. అందుకని సర్ అనేది మంచి ఆలోచన. తప్పనిసరి ఓటర్ లిస్ట్ లో పేరుకపోయిన చెత్త చెదారాన్ని తొలగించవలసిందే. అన్యాయంగా మంచి ఒక అర్హుడైన ఓటర్ నష్టపోవద్దు, అనర్హులు ఈ ఓటర్ లిస్ట్ లో ఉండొద్దు. ఇది సూత్రం పాటిస్తే మంచిది అంటున్నాను. ఇంకొక ప్రధానాంశం ఎడిదిరిగి మీరు సంక్రాంతి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ఈ సంక్రాంతి పండగకి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు ఈ మధ్యన విపరీతమైన ధోరణి ఎక్కువైపోయింది. స్టేటస్ అనేది ఒకటి పెట్టడం ఫోన్లో, మనం అది చేస్తున్నాము, ఇది తింటున్నాము, అక్కడికి వెళ్ళాము, దీంట్లో భాగంగా గతంలో చూసాం. గత సంక్రాంతి సీజన్ కూడా ఇదే విధంగా స్టేటస్లు పెడుతూ ఊళ్ళకి వెళ్ళామనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి క్రమంలో చాలామంది ఇళ్లకు దొంగతనాలు కూడా జరిగినాయి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే మనం లేమనేటువంటి విషయాన్ని సమాచారం ఇవ్వడం జరిగింది దొంగలకి. అలాంటి ప్రస్తావనతో గతంలో చాలామంది ఇబ్బందులు పడ్డటువంటి విషయాలు ఎక్కడో కాదు, కూకట్పల్లి, కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లోనే చాలామంది ఇళ్లలో దొంగతనాలు జరిగింది కేవలం వీళ్ళు ఫోన్లో పెట్టిన స్టేటస్ వల్ల. కాబట్టి ఈ రోజు నుంచి ఎక్కువగా ఈ రోజు నుంచే సెలవులు ఉండటం వల్ల చాలామంది ఇటు ఆంధ్రాకి సంక్రాంతి పండుగకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికే ప్రయాణం మొదలుపెట్టారు, చాలామంది వెళ్తున్నారు. దీంట్లో అదొక విషయమను. దీంట్లో భాగంగా ఏదైతే ఈ సీజన్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఎవరైతే అద్దె బస్సుల యాజమాన్యులు ఉన్నారో వాళ్ళు టైం చూసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మనం చూసాం. అంటే ఇరకాటం పెట్టడం కాదు, వాళ్ళకున్న డిమాండ్స్ వాళ్ళకున్న పరిస్థితులు, సమస్యలు వాళ్ళకున్నాయి స్త్రీశక్తి పథకం ద్వారా. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారిగా చాలా బస్సులు అద్దె యాజమాన్యం నడపడానికి సిద్ధంగా లేరు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు స్ట్రైక్ ప్రకటించారని అర్థమవుతా ఉంది. ఓవరాల్గా ఏమంటారు? కానీ మీరు అన్నట్టు దొంగకు తాళం చేయించినట్టే లెక్క. ఈ ఇల్లు ఖాళీ ఉన్నాయని తెలుసు కదా. ఒకటి వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. అట్లా స్టేటస్ చూసి పెద్దగా ఇది చేయకపోవచ్చు, కానీ అదొక ఆలోచనే. కానీ చాలా వరకు హైదరాబాద్ రహీం మనకి 50% ఖాళీ అవుతుంది సంక్రాంతి పండుగ. 50లో 35-40% వరకు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వెళ్తే ఓ 10-12% ఊళ్ళకు తెలంగాణ వాళ్ళు కూడా వెళ్తారు. తక్కువ. యాక్చువల్గా తెలంగాణలో, రాయలసీమలో ఇది పీడ దినాలు అంటాం. అంటే సంక్రాంతి పండుగ శుభసాయకం కాదు, అల్లులను పిలుచుకోవడం ఉండదు. దీపావళికి తెలంగాణలో అల్లులను దీపావళి పిలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోనేమో మనకు ముఖ్యంగా రాయలసీమలో కూడా ఇది పీడ పండుగ, పీడ దినం. అంటే ఏమి శుభకార్యాలు చెయ్యరు కూడా, చూస్తున్నాం కదా. అందుకని ఇక్కడ సంక్రాంతి పండుగ పోవడం తప్పు కాదు, కానీ స్టేటస్ పెట్టుకోవడం జరుగుతుంది అంటున్నారు కదా. పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ ఇళ్లకు తాళం వేస్తే దయచేసి వెనక దిక్కు వేసుకోపోండి, ముందర దిక్కు వేయకండి. వెనక డోర్ వేసుకుంటే ఎక్కడ దాకా వెనుక చూడరు కదా. అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. దొంగకు చెప్పే లాభం అంటాం కదా. దొంగలు చూసి తమ పని తాను చేసుకుంటూ పోతారు. మనకు పోలీస్ పెట్రోలింగ్ పెట్టడం ద్వారా సాధ్యంగా దీన్ని నివారించవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న అద్దె బస్సుల సంగతి అంటారు. అద్దె బస్సులు ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నది. అద్దె బస్సులు నడిపే వాళ్ళందరూ, ఆర్టీసీకి అద్దెకి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ రవాణా రంగంలో ఆరితేరిన వాళ్ళు. వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఇదే మంచి మన ఏమంటారు అదును అనుకున్నారు వాళ్ళు. అందుకని అదును చూసి వీళ్ళు మదును పెడుతున్నారు. ఇవాళ అద్దె బస్సుల మీద నడపమంటున్నారు. అసలు అది పక్కన పెడితే సామాన్య ప్రజల మీద దోపిడీ మొదలైంది కదా. చూస్తే ఇప్పుడు రేపు సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళ మీద
ఆర్టీసీ ఇప్పటికే 2 ఆర్టీసీలు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కూడా 1.5% పెడుతుంది. 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు టికెట్ పెడుతుంది. తప్పు కాదు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఖాళీగా వస్తాయి కదా బస్సులని. అక్కడ దించడమే మళ్ళీ రిటర్న్ ఖాళీగా వస్తాయి. కనుక అదొకటి అవుతుంది. రెండోది ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ బస్సులో ఆగడం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. 2000 టికెట్ 4000 చెప్తున్నారు. డబుల్ చేస్తున్నారు. వీళ్ళన్నా 1.5 అంటున్నారు కానీ వాళ్ళు డబుల్ చేస్తున్నారు. ఒక్క విధేయలో ఒకవేళ మనకు వాళ్ళ అవసరం రీత్యా చూస్తే 4 సీట్లు ఖాళీ ఉంటే 4 రెట్లకు అమ్ముకుంటున్నారు. చూస్తున్నాం మనం. అంటే బ్రోకర్స్ అమ్ముకుంటున్నారు, వీళ్ళు అమ్ముకుంటున్నారు. దానికి ఇది నివారించాలంటే మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఈ సంక్రాంతి పండుగ సీజన్ ఉద్దేశించి అదే రోజుల్లో అందరూ పోతారు కదా, స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయండి. స్పెషల్ ట్రైన్లు ఎట్లాగో లేటుగా నడుస్తుంటాయి. అయినా సరే మనం గమ్యం చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంటది కదా. రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంటది, వాళ్ళు తక్కువ చేస్తారు. బస్సులు ఇవి కూడా. అదే కాకుండా మనకు వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా పెరిగింది రహీం. మొన్నటిదాకా మనకు 2019 అంటే 20లో కరోనా కష్టకాలంలో చాలా మంది కరోనా తర్వాత 2021 తర్వాత మీకు వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది, అమ్మకం పెరిగింది. ఎందుకంటే మనం సేఫ్ గా నలుగురం పోయి రావచ్చు, శానిటైజ్ చేసుకొని పోయి రావచ్చు అనే ఉన్నది. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ ప్రజా రవాణా కుట్టుబడి ఇది జరిగిన తర్వాత టోల్ బూతుల దగ్గర పెద్ద ఎత్తున రష్ జమ అవుతుంది. అంటే మీరు చూడండి, విజయవాడకి వెళ్లే రూట్ లో పతంగి టోల్ ప్లాజా నుంచి మొదలు పెడితే 4 టోల్ ప్లాజా మన ప్లాజాల దగ్గర పెద్ద ఎత్తున మీరు ఫాస్టాగ్ ఉన్నా సరే కిలోమీటర్ల దూరం మనకు ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూస్తున్నాం కదా. ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రతిపాదన ఏం చేసిందంటే మొత్తం టోల్ ఫ్రీ చేస్తాం, మేము కట్టుకుంటే అవసరమైతే 4-5 అన్నట్టు. టోల్ ఫ్రీగా చేయాల్సిన పని. టోల్ ఫ్రీ చేసి ఎవరికి కార్లు ఉన్న వాళ్ళు లాభం చేస్తున్నారు. ప్రజలు మామూలుగా సామాన్య జనం కార్లు లేని వాళ్ళు ఎందులో వెళ్తున్నారు? బస్సులో, రైళ్ళు వెళ్తున్నారు. బస్సుల్లో దోపిడీ చేస్తారు మీరు, కార్లో వాళ్ళకేమో న్యాయం చేస్తారు, కార్ల వాళ్ళకేమో లాభం చేస్తారా అని విమర్శ వచ్చింది. అదిగాక విజయవాడ హైవే ఒకటెందుకు, మరి కర్నూలు హైవే ఏమైంది, నిజామాబాద్ హైవే, మన ఆదిలాబాద్, మన శ్రీనగర్ 44 హైవే ఏమైంది, రాజీవ్ రోడ్ ఏమైంది, మనకు వరంగల్ రోడ్ ఏమైంది, బీదర్ రోడ్ ఏమైంది, చూస్తున్నాం కదా. మరి ఇవన్నీ సంగతి ఏం పట్టరు? మరి నాందేడ్ రోడ్ ఏమైంది అంటున్నారు. కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ ఫ్రీ అనే బతుకం వచ్చే కల్లా వెంకటరెడ్డి గారి మీద చాలా విమర్శలు వచ్చినాయి. మేమే కట్టుకుంటాం, మీరు కట్టకపోతే అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. ఇప్పటికి కూడా ఇంకా దాన్ని తేలలేదు అంటున్నారు. దయచేసి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడికక్కడ ఈ రష్ను అరికట్టాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని టోల్ ప్లాజా రాకముందే 2 కిలోమీటర్ల దూరం నుంచి దాని వరకు వీళ్ళు స్కానర్ పట్టుకొని తిరగాలి. టకా స్కానర్ పట్టుకుని తిరిగితే ముందరికి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు వాహనాలు ఆగడం ఉండదు. అంటే ఇంత అత్యాధునికమైన మనకు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా పాత పద్ధతి పట్టుకుని కేంద్ర ఉపరితల కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ఒక మంచి ప్రతిపాదన చేశారు. అది ఎప్పుడు అమలు కావాల్సింది, ఇంకా అమలు కావడం లేదు. ఆటోమేటిక్ గా మీకు టోల్ మన అక్కడ గుర్తించడం, పంపించడం. అంటే వాళ్ళు ఎంత దూరం వాడుకుంటారో అంత దూరమే వచ్చేటట్టు. అంటే మీకు జియో ట్యాగింగ్ చేసి పైనుంచి అంటే మనకు ఉపగ్రహం ద్వారా నియంత్రిస్తే ఆ టోల్ దాటగానే వాహనాలు వెళ్ళిపోతుంటాయి, ఆటోమేటిక్ గా టోల్ కట్ అవుతుంటుంది. అంటే అక్కడ ఆపడం ఉండదు. అటువంటి పద్ధతి ప్రవేశపెట్టండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకా పాత పద్ధతులు పట్టుకుని వేరే ఇంకా సరైన ఇంకా ఇట్లాగే ఉండడం తప్పు అంటున్నాను. సంక్రాంతి సందర్భంగా మనం అందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు కోళ్ల పందాల విషయంలో కూడా ఒక నిమిషం మాట్లాడదాం మనం. కోళ్ల పందాల విషయంలో కూడా ఇప్పటికే బరులు తయారవుతున్నాయి. కొన్ని దగ్గరలో ఇప్పటికే మన కొందరు ప్రజలు వ్యతిరేకతతో మా ఊళ్ళో కోళ్ల బరువులు వద్దు, కోళ్ల పందాలు వద్దు అని ప్రకటనలు చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు. అయినా సరే కోర్టు తీర్పుల కోర్టుదే, ప్రజల ద్వారా ప్రజలదే చూస్తున్నాం. మంత్రులు మనకు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ కోళ్ల పందాలకు వెళ్తున్నారు. ఇది కూడా తప్పే అంటున్నాడు. అంటే యథా రాజా తథా ప్రజ, ప్రజలకు అది ఉంటది. కొన్ని లీగలైజ్ చేయండి, వచ్చిపోతుంది కదా. నేను కోళ్ల పందాల విషయంలో కానీ వీటి ఏమంటున్నానంటే లిక్కర్ను లీగలైజ్ చేసి ఎట్లయితే మీరు ఆదాయం సంపాదించుకుంటున్నారో దీన్ని లీగలైజ్ చేయండి. బెట్టింగ్ వద్దని చెప్పండి. ఆహ్లాదకరంగా ఆనందంగా ఆడుకోవడానికి పెట్టే ప్రయత్నం చేయండి. చూసాం కదా, మొన్ననే మనకు 3 క్లబ్బుల వాళ్ళు హైకోర్టులో పిటిషన్ పెడుతున్నారు రహీం. ఏంటంటే మాకు వెసులుబాటు ఇవ్వండి 13 ముక్కల ఆటకు అని చెప్పి. ఇవ్వలేదు కదా. అందుకని ఏదైనా సరే ఈ ఒక లీగలైజ్ చేస్తే బాగుంటుంది. దీని గురించి బరుల గురించి కానీ ఈ పేకాట గురించి తర్వాత మాట్లాడుకుందాం. రైట్. ఓకే, అవునండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది దీని గురించి చక్కటి విశ్లేషణ అందించింది. ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. రైట్. ఇది ఈరోజు పేపర్ అనాలిసిస్లోని ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి మెగా 90.